మంగళగిరి సమీపంలో గోల్డ్ క్లస్టర్ రాబోతా ఉంది. గతంలోనే దీనికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాం. అక్కడ ప్రభుత్వం 78 ఎకరాల భూమిని సేకరించబోతా ఉంది. ఆత్మకూరు గ్రామంలో. ఆత్మకూరు గ్రామం పేరుకే గ్రామం, కానీ మంగళగిరిలో కలిసిపోయింది. జాతీయ రహదారి మాత్రమే అడ్డుగా ఉంటుంది. ఇక ఆ ప్రాంతంలో ఇండియాలో ఎక్కడా లేని విధంగా గోల్డ్ క్లస్టర్ జెమ్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 20,000 మందికి ఉపాధి, పరోక్షంగా 80,000 మందికి పని దొరికే అవకాశం ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఎలాగైతే డైమండ్ కటింగ్కి సంబంధించి ఒకే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఒక భవనాన్ని నిర్మించింది. అదేవిధంగా మంగళగిరి సమీపంలో గోల్డ్ క్లస్టర్కి సంబంధించి భూమి సమీకరణ, ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే అమరావతి రాజధానిలో మాదిరి ఇక్కడ పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. 1 ఎకరాకి 550 గజాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక అసైన్మెంట్ భూములు, ఆక్రమించిన భూములు, వాటికి 450 గజాలు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే ల్యాండ్ మొత్తం కమర్షియలే. అమరావతిలో ల్యాండ్ 1250 గజాలు రెసిడెన్షియల్, మిగతా 250 గజాలు కమర్షియల్ ఉంటే, గోల్డ్ క్లస్టర్లో వచ్చే భూమి ప్రతి గజం 1,50,000 రూపాయలతో సమానం. ఒక రైతుకి 550 గజాలు, 1 ఎకరం ఉంటే 550 గజాలు కనుక వస్తే దాని వాల్యూ కనీసం 7 నుంచి 8 కోట్లు ఉంటుంది. 23 సెంట్లు ఉన్న వ్యక్తి కూడా 130 గజాలు ఇవ్వడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే నెల రోజుల్లోనే భూ సమీకరణ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ నాటికి డిజైన్స్ ఫైనలైజ్ చేసి ఒక ఐకానిక్ భవనంగా దీన్ని నిర్మించబోతా ఉన్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ గోల్డ్ క్లస్టర్ వచ్చిన దాఖలాలు లేవు. మంగళగిరి రాబోయే రోజుల్లో బంగారం వ్యాపారానికి, మామూలుగా రాయలసీమలో ప్రొద్దుటూరులో ఎలాగైతే ఫేమస్ చిన్న ముంబాయి అంటారు, అలా మంగళగిరి బంగారం వ్యాపారానికి కేంద్రంగా మారబోతా ఉంది. మరొక వైపు ఐటీ సంస్థలు కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాబోతుంది. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే మంగళగిరిలో ఒక ఐటీ కార్యాలయం ప్రారంభించడానికి ఒక ఎంఎన్సి సంస్థ ముందుకు వచ్చింది. దాని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.